నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. టర్కీ దేశానికి చెందిన సుల్తాన్ కోసిన్ ప్రపంచంలోనే అతి పొడవైన వ్యక్తిగా 17 ఏళ్ల నుంచి గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పటికీ అదే రికార్డ్. ఆ రికార్డ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. బ్రతికున్న వారిలో ప్రస్తుతం ప్రపంచంలోనే పొడవైన వ్యక్తి అతనే. అతనికి గిన్నిస్ అవార్డు దక్కే ముందు మరో 4 వ్యక్తుల ఎత్తు సుల్తాన్ కి మించి ఉంది. ప్రపంచంలో అతి పొడవైన వ్యక్తుల జాబితాలో సుల్తాన్ 5వ వ్యక్తి. మిగతా 4 ఎత్తు సుల్తాన్ కు మించి ఉంది. కానీ ఆ 4 కూడా చనిపోయారు. వారిలో 3 అమెరికా వాసులు కాగా మిగతా 1 ఫిన్లాండ్ వాసి కావడం గమనార్హం. ప్రస్తుతం బతికి ఉన్న వారిలో మాత్రం సుల్తాన్దే అత్యధిక ఎత్తు. ఇప్పటి వరకు ఎత్తులో గుర్తింపు పొందిన వారిలో అమెరికాకు చెందిన రాబర్ట్ వాడ్లోదే ఎవర్ గ్రీన్ రికార్డ్. ఆయన 1918లో పుట్టి 1940లో మరణించారు. ఆయన ఎత్తు 272 సెంటీమీటర్లు, అంటే 8 అడుగుల 11 అంగుళాలు. రెండో స్థానంలో అమెరికా వాసి జాన్ రోగాన్ 267 సెంటీమీటర్లతో ఉన్నారు, అంటే 8 అడుగుల 9 అంగుళాలు. జాన్ 1905లో మరణించారు. మూడో స్థానంలో అమెరికా వాసి జాన్ కెరెల్ ఉన్నారు. ఆయన ఎత్తు 263 సెంటీమీటర్లు, అంటే 8 అడుగుల 8 అంగుళాలు. కెరోల్ 1969లో మరణించారు. నాలుగో స్థానంలో ఫిన్లాండ్కు చెందిన వైనో మైలరైన్ ఉన్నారు. ఆయన ఎత్తు 251 సెంటీమీటర్లు, అంటే 8 అడుగుల 3 అంగుళాలు. 1963లోనే ఆయన మరణించారు. ఇక ఐదో స్థానంలో టర్కీకి చెందిన సుల్తాన్ కోసిన్ ఎత్తు కూడా 251 సెంటీమీటర్లు, అంటే 8 అడుగుల 3 అంగుళాలు. ఇప్పటికీ అదే రికార్డు. 2009 నుంచి సుల్తాన్ పేరిట ఈ రికార్డు ఉంది. 2009కి ముందు చైనాకు చెందిన బాక్సో జిషున్ అతి పొడవైన వ్యక్తిగా రికార్డు సాధించాడు. అతను ఇప్పటికీ బతికే ఉన్నాడు. అతని ఎత్తు 7 అడుగుల 9 అంగుళాలు. 2009లో బాక్సో రికార్డును బ్రేక్ చేస్తూ సుల్తాన్ కోసిన్ తెరపైకొచ్చాడు. 1982లో జన్మించిన సుల్తాన్ 10 ఏళ్ల ప్రాయం వరకు సాధారణ ఎత్తుతోనే ఎదిగాడు. ఆ తర్వాత అతని ఎత్తు ఒక్కసారిగా పెరగటంతో ఆ రికార్డు సృష్టించాడు.